కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో సంక్షోభం ఏర్పడిందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సరళీకరణ విధానాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్లో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజ్జు కృష్ణన్ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలాస, విజయవాడ, ఖమ్మం, గుంటూరులో అఖిల భారత కిసాన్ సభ మహాసభలు నిర్వహించామని, 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలు నల్గొండ పట్టణంలో నిర్వహించబోతున్నామని తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షోభం కారణంగా 5 లక్షల మంది రైతులు, వలస కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసీ రైతులు, మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలు నిజాలు చెప్పడం లేదని విమర్శించారు. సంక్షోభం కారణంగా ఇంకా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా, అప్పుల కారణంగా ఈ 12 సంవత్సరాలలో 10 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. 2020 కరోనా సమయంలో లాక్డౌన్ పెట్టి 3 నల్ల చట్టాలను తీసుకువచ్చారని తెలిపారు. ఢిల్లీలో సంవత్సరానికి పైగా జరిగిన రైతు ఉద్యమం ఫలితంగా ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న అన్ని రాష్ట్రాల్లో కార్మిక, కర్షక ఐక్యతతో 10 లక్షల మందితో జైల్ భరో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలో 736 మంది రైతులు చనిపోయారని తెలిపారు. అమెరికా, న్యూజిలాండ్, యూరోపియన్ దేశాల నుండి పత్తి, సోయాబీన్, ఇతర పంటల దిగుమతులపై సుంకాలను తగ్గించారని, దీని కారణంగా దేశంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ నుండి పాలు దిగుమతి చేసుకోనున్నారని, ఆ పాల ధర 25 రూపాయలు లీటర్కు ఉండనుందని, అప్పుడు దేశంలోని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, కర్షకులు పోరాడాలని పిలుపునిచ్చారు. కిసాన్ సభ 1990లో ఏర్పాటైంది. దేశంలో 27 రాష్ట్రాలలో పనిచేస్తున్న సంఘంలో 1,60,00,000 మంది సభ్యులు ఉన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం దేశంలో కొత్త చరిత్రను సృష్టించిందని, అలాంటి చరిత్ర గల నల్గొండ గడ్డపై నవంబర్ 18, 19, 20, 21 తేదీలలో అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ మహాసభలకు 800 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. రైతులు, ప్రజా సంఘాలు మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. దాదాపు 90 సంవత్సరం నుంచి ఉన్న అతి పెద్ద రైతు సంఘం, ప్రపంచంలోనే పెద్ద రైతు సంఘం అఖిల భారత కిసాన్ సభ. దాదాపు 1,60,00,000 మంది సభ్యుడు మన సంఘంలో. భారతంలో దాదాపు 27 రాష్ట్రంలో కూడా ఈ సంఘం పనిచేస్తుంది. అఖిల భారత కిసాన్ సభ 36వ అఖిల భారత మహాసభ నల్గొండలో నవంబర్ 18 to 21 జరపాలి అన్న ఒక నిర్ణయం మన కేంద్ర కమిటీలో జరిగింది. ఇది మొన్న 4 కాన్ఫరెన్స్ తెలుగు ప్రదేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, పలాసలో 40లో ఒక మహాసభ జరిగింది, 44లో విజయవాడ, తర్వాత ఖమ్మంలో జరిగింది, గుంటూరు మహాసభ జరిగింది 2010లో. ఇది 5వ మహాసభ ఇక్కడ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మహాసభ. మన దేశంలో రైతాంగం తీవ్రమైన ఒక సంక్షోభం ఎదుర్కొంటుంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఆత్మహత్య చేశారు ఈ సంక్షోభం కారణం. ఇందులో చాలా రాష్ట్రాలు నిజం చెప్పరు. బీహార్లో, పశ్చిమ బెంగాల్, అక్కడ కూడా రైతు ఆత్మహత్య జరుగుతుంది. బట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో అది రికార్డ్ చేయలేదు. వలస కార్మికుల సంఖ్య 12 రాష్ట్రం నుంచి వస్తున్న సంఖ్య, ఇంకా ఎక్కువ మంది ఈ సంక్షోభం కారణం ఆత్మహత్య చేశారు. ఇందులో కౌలు రైతులు లేదు, ఆదివాసీ రైతులు లేదు, మహిళలు కూడా చాలా తక్కువ ఇందులో ఇంక్లూడ్. సో ఈ 12 సంవత్సరంలో కనీసం ఒక 10 లక్షల
రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, కౌలు రైతులు మన దేశంలో వాళ్ళు అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల కారణం, సంక్షోభంలో పడే అప్పుల కారణం ఆత్మహత్య చేస్తుంది. ఆ విధంగా దారుణమైన ఒక పరిస్థితి. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొని వస్తున్న ఒక ప్రభుత్వం 2020లో కోవిడ్ మహమ్మారి కాలంలో అందరినీ లాక్డౌన్లో పెట్టి 3 నల్ల చట్టం తీసుకొని వచ్చిన ఒక కార్మికుల హక్కు తీసేయడానికి 4 లేబర్ కోడ్ కూడా తీసుకొని వస్తారు. దాదాపు 1 సంవత్సరం కింద ఎక్కువ జరిగిన చారిత్రాత్మకమైన ఢిల్లీ పోరాటం, ఆ పోరాటం తర్వాత ఈ 3 నల్ల చట్టం వాపస్ అయింది. బీహార్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ చట్టాలు బ్యాక్డోర్తో తీసుకొని వస్తానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది వ్యతిరేకించి ఒక ఐక్య ఉద్యమం జూలై 29 ఢిల్లీలో తాల్కటోరా స్టేడియంలో సంయుక్త కిసాన్ మోర్చా, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి జరుగుతున్న ఒక కన్వెన్షన్. అక్కడి నుంచి రాబోయే కాలంలో ఏ విధంగా ఈ ఐక్య ఉద్యమం ఈ విధానాలను వ్యతిరేకించి పోరాటం జరపాలి అని అక్కడ నిర్ణయం చేస్తారు. ఆగస్ట్ 9 క్విట్ ఇండియా దినం. బట్ ఆగస్ట్ 9 సండే, రవివారం. అందుకే ఆగస్ట్ 10 మన దేశంలో అన్ని రాష్ట్రం కర్షక కార్మిక ఐక్యం అనే ఆశయంలో జైలు భరో దాదాపు 10 లక్షల మంది ఈ జైలు భరో కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ విధంగా ఒక నిర్ణయం అయింది. నవంబర్ 26వ తేదీ ఢిల్లీ చలో జరిగిన యానివర్సరీ. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున సభలు, ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి.